హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీ మనస ఈరోజు మనం హోటల్ స్టైల్ పూరి కర్రీ తయారు చేసుకున్నామండి. అది ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం. మనకు కావాల్సిన పదార్థాలు: సన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలండి, పొడుగ్గా. ఎండుమిర్చి, మనకు ఒక ఆలుగడ్డ తీసుకొని దాన్ని ఉడికించుకొని స్మాష్ చేసుకొని ఒక బౌల్ వేసుకోవాలి. శనగపిండి 1.5 స్పూన్ శనగపిండి అండి, వాటర్లో కలుపుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు. ఇంకెందుకు కాదు, స్టార్ట్ చేద్దామా? ఇది మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక సరిపోయేంత ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఆయిల్ వేడయ్యాక కొంచెం ఇంగువ, డ్రై అయిపోయాక 1 స్పూన్ ఆవాలు, 2 స్పూను శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి వేసుకొని మనము కలుపుకోవాలి. ఇవి కొంచెం దూరగా వేగనివ్వాలి. వేగాకనే అప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిర్చి ఇట్లా వేగింది కదండి, ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఆలుగడ్డ బేసన్లకి మనం ఎక్కువ ఉల్లిపాయలు ఉండరండి, అవి కూడా ఎక్కువసేపు వేయద్దు. కొంచెం కచ్చిపచ్చి ఉంటేనే దానికి మనం పూరికి అంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది కొంచెం మరీ ఎక్కువ వేగనివ్వద్దండి, కొంచెం పచ్చిగా ఉండగానే మనము కర్రీ చేసుకోవాలి. ఇది కొంచెం మాత్రమే కలర్ మారాలండి, ఎక్కువసేపు వేగనివ్వద్దు. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఎప్పుడైనా మనం ఇలా అనుకునే వేసుకోవాలి అల్లము, ఎందుకంటే దీన్ని ఆయిల్లో మనం దీన్ని వేగనివ్వాలి. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. 1 స్పూన్ పసుపు, ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. ఆయిల్ ఉల్లిపాయ మగ్గింది, ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుందాం. ఉల్లిపాయ కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు మనము ఈ కప్పుతోని 1.5 కప్పు వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు మనం వాటర్ పూర్తి దగ్గర కానివద్దండి, కొంచెం వాటర్ ఉండగానే మనము శనగపిండి వేసి వేసుకోవాలి, ఎందుకంటే తొందరగా ఇది దగ్గరికి వచ్చేస్తుంది శనగపిండి కాబట్టి. మనం ముందుగానే 2 స్పూన్లు శనగపిండి కలిపాం కదండి వాటర్లో, ఇప్పుడు ఇది అందులో వేసుకుందాం. దీన్ని ఉండలు లేకుండా కలపాలండి. మనం ముందుగానే ఆలుగడ్డ స్మాష్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇది అందులో వేసుకుందాం. వేసి ఇట్లా కలుపుకోవాలి. ఇలా ఉండగానే మనము ఉప్పు టేస్ట్ చూసుకోవాలండి, తక్కువ ఉందా లేదా చూసుకొని అప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. టేస్ట్ చూసుకొని చెప్పాను కదండి, ఉప్పు చప్పగా ఉంది, మనం ఇంకొంచెం స్పూను, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇందులో కొత్తిమీర లాంటివి ఏవి వేయద్దండి, కరివేపాకుతోనే బాగుంటుంది. నేను 2 మినిట్స్ ఉంచితే చాలండి, సరిపోతుంది. మరి ఎక్కువ ఉంచితే కూడా మనకు మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది.
ఎందుకంటే శనగపిండి మనం వేడి బట్టలో ఆల్రెడీ ఎక్కువ వేగినట్టు అయిపోతుంది కదండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పూరి కర్రీ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. పూరి కూడా చూడండి ఎంత పొడిగా ఉందో, కొంచెం కూడా మన ఆయిల్ లేకుండా ఎంత పొడిగా చూడండి. ఆయిల్ కూడా ఉండట్లేదు, అంత పొడిగా. అంటే మనం ఇందులో ముందుగానే మనం ఏం చేయాలంటే పిండి కలిపేటప్పుడే మనము ఇందులో బొంబాయి రవ్వ 2 స్పూన్స్ వేయాలండి. దానివల్ల మనకు ఆయిల్ పీల్చుకుంటుంది. అసలు ఆయిల్ అనేది మనకు అంటదు, హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చూడండి పూరి కూడా ఎంత చక్కగా పొంగిందో. సూపర్ అండి. ఇది తిన్నాక మీరు హోటల్కి వెళ్ళడమే మానేస్తారు. తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా మట్టుకైతే హోటల్ ఫుడ్ అంటే ఇష్టపడొద్దండి, ఎందుకంటే మనకు ఆయిల్ మంచిది కాదు, అన్నీ మనం శుభ్రంగా కడగరో మనకు తెలియదు. అలాంటప్పుడు మనం ఇంట్లోనే తయారు చేసుకొని తినడం చాలా మంచిది హెల్త్కి. కామెంట్లో ఒక అబ్బాయి హోటల్ స్టైల్ పూరి కర్రీ చేయండి మేడం అని నాకు కామెంట్లో పెట్టాడు. అప్పటి నుంచి నాకు ఇప్పటివరకు టైం కుదరలేదు. కాకపోతే ఇప్పుడు కుదిరింది. అది చేసే వరకు నాకు ఇంకెప్పుడు చేయాలి ఎందుకంటే పాపం వాళ్ళు కూడా మనకు అంత టైం తీసుకొని మనకు కామెంట్లు పెట్టినప్పుడు ఇది చేయండి అది చేయండి అన్నప్పుడు వాళ్ళకి రెస్పాన్స్ మనం కూడా ఇవ్వాలి కదండి. దానివల్ల నేను ఇంక చేయలేకపోతున్నాను, టైం లేట్ అయినా అనుకున్నాను. కాకపోతే నేను వీలు తీసుకొని చేశాను, కొంచెం లేట్ అయినా చేశాను. ఇలానే మీరు కూడా మాకు ఇంకా కామెంట్ రూపంలో ఇంకా తెలియజేయండి, తప్పకుండా చేశాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.